ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండుట నేర్చుకొనియున్నాను. ఇది అపోస్తలుడైన పౌలు గారు సంఘాలను దర్శించి సంఘస్థులకి ప్రతి సంఘానికి చెప్తా ఉంటారు కదా, హెచ్చరిస్తా ఉంటారు. అయితే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పట్లేదు. నాకిప్పుడు అంటే కొదువ కలిగింది. ఇప్పుడు ఆయనకి ఏదో విషయంలో కొదువుగానే ఉంది, ఏదో సమృద్ధిగా లేదు, కాస్త లోటుగానే ఉంది. అయితే అయినా సరే నాకు ఈ లోటు నాకుంది, ఈ అవసరతలో నేనున్నాను, ఈ స్థితిలో నేనున్నాను, ఈ లేమిలో నేనున్నాను అని చెప్పట్లేదు. ఈ విషయం, ఈ లేమి నేను కలిగి ఉన్నాను కాబట్టి, ఈ కొదువ నా దగ్గర ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. అదే మనం ఏ స్థితిలో ఉన్నా, అంటే మనం పేదవాళ్ళుగా ఉన్నా సరే, ధనవంతులుగా ఉన్నా సరే, లేమి పరిస్థితులు దరిద్రులుగా ఉన్నా కూడా మనం సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడంట పౌలు గారు. ఒకానొక సమయంలో మంచి ధనవంతుడిగా ఉండుంటాడు. అప్పుడు కూడా నాకింత ధనం ఉందే, నాకింత ఆస్తులున్నాయి కదా అని గర్వించలేదు. సంతృప్తి తండ్రి నాకు ఇచ్చాడు కాబట్టి ఓకే అనుకున్నాడు. తర్వాత మళ్ళీ ఒకానొక సమయంలో కనీసం తినడానికి కూడా లేక, కనీసం కట్టుకోవడానికి కూడా బట్టలు లేక, కనీసం ఉండడానికి కూడా సరైన ఇల్లు లేక, అలాంటి స్థితిలో కూడా, అలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాడు. పౌలు గారు ఎదుర్కొన్నారని మనం ప్రతిరోజు వాక్యంలో చదువుకుంటాం. అయినా సరే ఆ స్థితిని చూసి అసంతృప్తి పడలేదు. ఆ స్థితిలో కూడా నా తండ్రి నాకు ఈ స్థితి అనుమతించాడు, పర్వాలేదు. నా తండ్రికి ఇష్టమైనప్పుడు నేనెందుకు అయిష్టంగా ఉండాలి? నా తండ్రి చిత్తం ఇదే అయినప్పుడు నేనెందుకు అయిష్టంగా అసంతృప్తితో ఉండాలి అని అనుకోలేదండి. అదే ఇక్కడ పౌలు గారు చూపిస్తున్నారు, చక్కగా చెప్తున్నారు మనకి. నేర్చుకొని ఉన్నాడంట. మనం ఎక్కువ సంపాదించినా ఎలా దీన మనసు కలిగి తగ్గింపుతో ఎలా ఉండాలి అంటే, అంత సంపాదన ఉన్నా కూడా, అన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, అన్ని ప్రాఫిట్స్ వచ్చినా, అంత మంచి శాలరీ, అంత మంచి పోస్టులో మనం ఉన్నా కూడా ఇదంతా నాది కాదు, నా తండ్రి నా మీద కనికరపడి నాకిచ్చిన తలాంతు అని సంతృప్తి కలిగి ఉన్నాడు. నా తండ్రి నాకు ఇచ్చిందే గాని నా సొంత తెలివి, నా సొంత జ్ఞానం అని అనుకోవద్దు అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అలాగే ఒకానొక సమయంలో ప్రాఫిట్స్ రావచ్చు, తర్వాత లాసుల్లో నడవచ్చు. ఆ వచ్చిన ప్రాఫిట్స్ నెమ్మదిగా లాసుల్లో నడవడం స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు లాసులో సంపాదించినంత పోగొట్టుకోవచ్చు. మరలా మనకి లోటు ఏర్పడొచ్చు, ఆర్థిక పరిస్థితులు అప్పులవ్వ అయ్యుండొచ్చు. అయినా సరే అందులో కూడా సంతృప్తి కలిగి ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలని పౌలు గారు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. ఫిలిప్పీలకు రాశారు పౌలు గారు పత్రిక. ఇప్పుడు మనం కూడా, మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఒకానొక సమయంలో మంచి ఇల్లు కట్టుకున్నాము, ఇప్పుడు ఆ ఇల్లు లేదు, అప్పులు అయ్యాయి, ఇల్లు అమ్మేశాము, అప్పులు తీర్చాము, అయినా పర్వాలేదు, నాకు సంతృప్తిగానే ఉంది. నా దేవుని చిత్తం, నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు ఇల్లు ఇచ్చాడు, మంచి గృహాన్ని ఇచ్చాడు, అందును బట్టి తండ్రికి స్తోత్రం. ఇప్పుడు తండ్రి చిత్తం లేదు, మరి అది అమ్మాలని దేవుని చిత్తం అయింది, అది అమ్మేశాను, ఇప్పుడు అద్దెంట్లో ఉంటున్నాను, అయినా సరే అది కూడా నా దేవుని చిత్తమే అని సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలంట. మనం ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తి కలగాలి. ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిని బట్టి తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలి. అది కలిమైనా, లేమైనా, ఉన్నత స్థితి అయినా సరే ఆ స్థితిని బట్టి తండ్రిని ద్వేషించకూడదు. మనకున్న స్థితిని బట్టి తండ్రిని సనగకూడదు. తండ్రి మీద మనకున్న స్థితిని బట్టి తండ్రి మీద గొణగకూడదు. అదే చేశారు ఇశ్రాయేలీలు, సనిగేరు. ఏదో ఇప్పుడు అంత చక్కగా పగలు మేఘస్తంభమై నడిపించాడు, ఎండ తగలకుండా, చెప్పులు అరిగిపోకుండా, బట్టలు చినిగిపోకుండా జాగ్రత్తగా నడిపిస్తున్నాడు తండ్రి. పగలు రాత్రి అగ్నిస్తంభమై చలనేది లేకుండా, ఆ చలనేది వాళ్ళ దాకా రాకుండా ఒక మేఘం అడ్డు పెట్టి, అగ్నిస్తంభమే. అగ్ని అంటే మనం చలిగాసుకునేది వేడి దగ్గరే కదండి, పొయ్యి దగ్గరే కదా మనం చలిగాసుకునేది. అలా వేడి కలిగించాడు తండ్రి. అంత చక్కగా తీసుకెళ్తున్న తండ్రి మీద ఏదో వాటరు, ఇప్పుడు ఇంత చేసిన తండ్రి నీళ్ళు ఇవ్వలేడా? ఇస్తాడు. కానీ వాళ్ళేం చేశారు? ఇచ్చిందాకా కూడా ఆగల. అయ్యా ఇక్కడ దాకా మీరు తెచ్చారయ్యా, ఇక్కడ దాకా మమ్మల్ని నడిపిస్తుందా మీరే,
మాకు దాహం వేస్తుంది, నీళ్లు కూడా మీరే ఇవ్వండి అయ్యా, మీరు తప్ప మాకు ఇంకా వేరే దిక్కు లేదు, మాకెవరొద్దు, మీరుంటే చాలు అని అంటే తండ్రి ఎంత సంతోషించేవాడో. కానీ వాళ్ళేం చేశారు? సంతృప్తి పడలేదు, దేవుని మీద సణిగారు. అందుకు తండ్రి కోపం వచ్చింది, బాధేసింది. అరే ఇక్కడ దాకా తీసుకొచ్చాను, అయినా సరే నా మీద ఇంకా సణుగుతానే ఉన్నారే అని బండ నుంచి నీళ్లు తెప్పించాడు. ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు తండ్రి బిడ్డల జీవితాల్లో. ఇప్పుడు మన జీవితంలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి, గుర్తు చేసుకోండి. అనవసరమైన గొడవలు, అనవసరమైన అపవాదులు, అనవసరమైన మాటలు చాలా ఎక్కువ గుర్తొస్తాయి, కానీ అవసరమైన గుర్తు చేసుకోము. అరే నేను ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు నా తండ్రి నా మీద జాలిపడే, నా చేయి పట్టుకొని నన్ను పైకి లేపాడే, నా తండ్రి నన్ను ఆ అప్పుల నుంచి విడిపించి నన్ను క్షేమంగా బయటకు తీసుకొచ్చాడే అని ఆ విషయాలు గుర్తుండవు. మంచి ఆరోగ్యవంతులు, సడన్ గా ఆరోగ్యం పాడైపోయింది, ఏదో మనమే దారి తప్పాము ఎక్కడో, దానివల్ల మనకి ఆరోగ్యం పాడైపోతా ఉంది, ఇక వేరే ఆప్షన్ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మా ఇక వేరే ఆప్షన్ లేదమ్మా, ఇక మేము చెప్పలేము అన్నారు. అంతలోనే దిగజారిపోతాం, అంతలోనే ఇక దేవుని పక్కన పెట్టేస్తాం. ఒకప్పుడు నాకు అంత మంచి ఆరోగ్యం ఇచ్చిన తండ్రికి ఇప్పుడు ఇంత అనారోగ్యంలో మరలా తిరిగి నాకు ఆరోగ్యం ఇవ్వడం తండ్రికి అంత శక్తి లేదా అని మనం అనుకుంటామా? అనుకోము. దానివల్లే దేవునికి దూరం అవుతాం, దానివల్లే అపవాది చేతుల్లో చిక్కుకుంటాం. పాజిటివ్ గా ఆలోచించాం, నెగిటివ్ గానే ఆలోచిస్తాం. అప్పులున్నాయి, ఆర్థిక సమస్యలున్నాయి, వాటన్నిటి నుంచి తప్పించగల శక్తి గల తండ్రి వైపు మనం చూడట్లా. అప్పుల కోసమే అప్పుల మీదే దృష్టి పెట్టి భయం భయం భయం, అవిశ్వాసం, తొందరపాటుతనం వల్ల ఎంతో మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మందిని మనం చూస్తున్నాం. కానీ అలా మీరు ఉండొద్దమ్మా అని చెప్తున్నాడు తండ్రి. మీరు కలిమిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండండి, లేమిలో ఉన్నా కూడా సంతృప్తి కలిగి ఉండండి. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు మళ్ళీ 12వ వచనంలో చెప్తున్నారు, దీన స్థితిలో ఉండడం నాకు తెలుసు, దీన స్థితిలో ఎలా ఉండిద్దో నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను. సంపన్న స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉన్నాను నేను. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యముల్లోనూ కడుపు నిండియుండుటకును, ఆకలి గొనియుండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ఎంత చక్కగా పౌలు గారు ఇప్పుడు మనకున్న పరిస్థితుల్ని మరొక్కసారి మనకు గుర్తు చేస్తున్నాడు. దీనస్థితిలో ఇప్పుడు మీరున్నారని మీరు ఫీల్ అవుతున్నారు, వేదన పడిపోతున్నారు. దీనస్థితిలో ఇక నాకు ఇల్లు లేదు, నా బిడ్డకు ఉద్యోగం లేదు, మంచి ఆరోగ్యం లేదు, అప్పులున్నాయి, ఆర్థిక సమస్యలున్నాయి, ఎలా చేయాలి అని మీరు బాధపడిపోతున్నారు. అలా కాదమ్మా, దీనస్థితిలో ఉంటే ఆ బాధ ఎలా ఉండిద్దో నాకు తెలుసు. అయినా సరే నేను సంతృప్తి కలిగి ఉన్నా. ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి ఉన్నా. ఎందుకంటే నన్ను బలపరిచాడు నా తండ్రి. ఆ సమయంలో కూడా, అటువంటి పరిస్థితిలో కూడా నా తండ్రి వైపు నేను చూశాను. ఆ స్థితి వైపు నేను చూడలా, నా తండ్రి వైపు చూశాను కాబట్టి నేను సంతృప్తి కలిగి ఉన్నాను. అలాగే ఒకానొక టైంలో సంపన్న స్థితిలో కూడా ఉన్నాను. సంపన్న స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ స్థితి నా అంతటా నాకు వచ్చింది కాదు, నా తండ్రి నాకు ఇచ్చాడు అని నేను సంతృప్తి కలిగి ఉన్న ఆ స్థితిని బట్టి ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండియుండుటకును, ఆకలి గొనియుండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వదు కదా. ఆ పని సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సరే సంతృప్తిగా ఎలా ఉండాలి, ధైర్యంగా ఎలా ఉండాలి అని నేర్చుకున్నాడంట పౌలు గారు. ఒకరోజు తింటే 2 రోజులు ఆకలితో ఉండొచ్చు. ఒకరోజు ఒక ఇంట్లో ఏదన్నా షెల్టర్ దొరికిందంటే 2-3 రోజులు మళ్ళీ ఆ షెల్టర్ లేకుండా ఉండుండొచ్చు. వర్షంలోనే, ఆ ఎండలో, ఆ చలికి, ఆ వర్షంలో అలాగే గడిపిన రోజులు కూడా పౌలు గారు అన్నీ చూశారు. అయినా సరే ఆ పరిస్థితిని బట్టి ఆయన అసంతృప్తి పడలేదు. పౌలు గారు సంతృప్తిగానే ఉన్నాడు. పర్వాలేదు, నేను ఏ స్థితిలో ఉన్నా, నాకు షెల్టర్ లేకపోయినా సరే, తినడానికి తిండి లేకపోయినా, కనీసం వేసుకోవడానికి బట్టలు లేకపోయినా సరే పర్వాలేదు, నా తండ్రి నాకున్నాడు. ఇప్పుడు నాకు లేకపోవచ్చు, తర్వాత ఇస్తాడు. ఇవ్వకపోయినా పర్వాలేదు, నా తండ్రి నాకు తోడుగా ఉంటే చాలు అనుకున్నాడు. అలా ఉండడం నేర్చుకున్నాడు. అదే మీకు చెప్తున్నాను, నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. ఇప్పుడు మనం ప్రార్థనలు చేస్తున్నాం, ఎంత వేదనతో, ఎంత భారంగా ప్రార్థన చేస్తున్నాము.
ఎంత కన్నీరు కారుస్తున్నామో. కానీ తండ్రి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు ప్రార్థన చేస్తున్నారు కరెక్టే, కానీ ఆ ప్రార్థనకి జవాబు వచ్చేదాకా మీరు వెయిట్ చేయలేకపోతున్నారు. మనం వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు మనం లేమిలో ఉన్నాము. ఒకప్పుడు మాకు ఇల్లు లేదండి, ఏదో రేకుల షెడ్డు కూడా లేదు. ఆ మట్టి గోడలే పెట్టుకుని పైన పూరి గుడిసె తాటాకులు వేసుకుని ఉన్నాము. మేము చిన్నపిల్లలప్పుడు ఆ గోడ కూడా పడిపోయింది వర్షానికి. ఒక వైపు గోడ పడిపోయినా చీర అడ్డం కట్టుకుని ఇక మా పరిస్థితి అంతే. అనుకోలేదు, ఆ స్థితిలో ఉన్నాం. ఇల్లు కారిద్ది, ఒక గోడ పక్కన పడిపోయింది, మళ్ళీ ఇల్లు కారిద్ది, తాటాకులు కారుతాయి. ఆ కారే దగ్గర ఆ గ్లాసులు పెట్టుకును, లేకపోతే ప్లేట్లు పెట్టుకును, గిన్నెలు పెట్టుకును, అక్కడే ముడుక్కొని ఒకే మంచం మీద 5 మడుకునేవాళ్ళం. అప్పట్లో ఇప్పట్లాగా మంచాలు పెద్ద పెద్దవి కాదు కదా, నులక మంచాలు ఎంతుంటాయి, ఆ మంచంలోని 5 పడుకునేవాళ్ళం. అయితే అప్పటి స్థితి ఇప్పుడు స్థితి ఒకలాగే ఉందా? లేదు కదా, మారిపోయింది. అప్పుడు ఇల్లు కూడా లేదు. ఏదో దేవుని కృపను బట్టి స్థలం అయితే తండ్రి ఇచ్చాడు గాని ఇల్లు కట్టుకునే స్థితి లేదు. ఉన్న గుడిసెలోనే అక్కడే అందరూ 5 ఒకే మంచం మీద ఇల్లు కారుతంటే ఆ గ్లాసులు పెట్టుకుని ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నావు. గోడ పడిపోయినా అదే ఇంట్లో ఉన్నామంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అయినా సరే మేము ఆ పరిస్థితిని చూసి భయపడలేదండి, భయపడనివ్వలేదు. అసంతృప్తి అనేది మాకు రానివ్వలేదు తండ్రి. అదే దీన స్థితిలో ఉండడం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టుకున్నాము, చుట్టూ ప్రహరీ కట్టుకున్నాము, టైల్స్ వేయించుకున్నాం. ఇవి ఇప్పుడు వస్తున్నాయి కదా, కొత్త కొత్త మోడల్ బండలు వస్తున్నాయి కదా, అవి వేయించాము. ఎంత చక్కగా నీట్గా ఉంది ఇల్లు. మరి అక్కడికి తీసుకొచ్చాడు తండ్రి. అప్పుడు అదే తండ్రి చెప్తున్నాడు, నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. ఒకానొకప్పుడు మా అమ్మకి పని లేదు, మా నాన్నొక్కడే సెక్యూరిటీగా చేసేవాడు. ఇప్పుడు తర్వాత మేము కొంచెం పెద్ద అయిన తర్వాత అమ్మ నాన్న ఇద్దరు చేసేవాళ్ళు. ఇప్పుడు మేము మమ్మల్ని చదివించారు ఆ పరిస్థితిలోనే. ఒక్కోసారి ఫీజు కూడా ఉండేది కాదు, ఫీజు కట్టలేక హాస్టల్కి పంపని రోజులు కూడా చాలా ఉన్నాయి. మాకు తెలుసు అవన్నీ. మా నాన్న ప్రతి వెళ్ళినప్పుడల్లా గుర్తు చేస్తాడు. అప్పుడమ్మా ఫీజు కట్టలేక ఎవరిచ్చే ఫీజు కూడా దొరకలేదమ్మా, అప్పు కూడా దొరక్క 2-3 రోజులు నిన్ను స్కూల్కి పంపలేదమ్మా, పిల్లలందరూ జాయిన్ అయ్యారు కానీ మిమ్మల్ని పంపలా లేక అని ఇప్పుడు కూడా గుర్తు చేస్తాడు. ఎందుకు నాన్న అవన్నీ ఎప్పుడో జరిగిపోయినాయి, ఏదో ఇక అప్పుడు అట్లా అయిపోయింది, ఇప్పుడు దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాం కదంటే అవి కూడా మర్చిపోకూడదు. అలాంటి స్థితిలో నుంచి తండ్రి ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు అని గుర్తు చేయడానికి. దీన స్థితిలో ఉండడం ఎలా ఉంటామో తెలుసు. నేను ఎరుగుదును, దీన స్థితిలో ఎరుగుదును, సంపన్న స్థితిలో ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండినప్పుడు నాకు తెలుసు, కడుపు నింపుకోవడం నాకు తెలుసు. కనీసం తినడానికి కూడా లేకుండా పస్తులున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. అయినా సరే నేను ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు మనం నేర్చుకోవాలి. మనకున్న స్థితిని చూసి, మనకున్న పరిస్థితులను చూసి, మనకున్న సమస్యలను చూసి మనం భయపడకూడదు అని తండ్రి చెప్తున్నాడు. మరొకసారి మీరు భయపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ భయపడుతున్నారు. చాలా మంది అదే చెప్తున్నారు, అయ్యో అప్పులు ఎన్నున్నాయి, ఆర్థిక సమస్యలు, ఏం చేయాలో అర్థం కావట్లేదు సిస్టర్, అసలు ఏం పని చేయట్లా, తల మైండ్ అసలు ఏం పని చేయట్లేదు, ఏం అర్థం కావట్లేదు, అయ్యి ఎలా కట్టాలో తెలియట్లేదు, అప్పులు ఎలా తీర్చాలో తెలియట్లేదు అని చాలా మంది హరియానా పడిపోతున్నారు. అస్సలే వద్దండి. మీరు ప్రతి విషయంలో కూడా తండ్రిని బలపరచాలి. నేను ప్రార్థన చేశాను, నేను దారి తప్పిన నన్ను నా తండ్రి, అమ్మా ఇదిగో దారి తప్పిపోతున్నానని నా తండ్రి నాకు తెలిసేలా చేశాడు. మరి క్షమాపణ అడిగే మనసు తండ్రి నాకు ఇచ్చాడంటే ఖచ్చితంగా నా పరిస్థితి కూడా మార్చబోతున్నాడు అని ఎప్పుడైతే మీరు స్థిరంగా, ధైర్యంగా, విశ్వాసంతో ఉంటారో, నిలబడతారో, అప్పుడే తండ్రికి బలం వచ్చిందంట. నన్ను బలపరచు వాని అంతే నేను సమస్తమును చేయగలను. మేము ఆ పేదరికంలో ఉన్నప్పుడు, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, బట్టలు లేకుండా మా నాన్న పనిచేసే కంపెనీలో ఆమె దగ్గర ఒక చొక్కా అడుక్కొని తెచ్చానమ్మా అని చెప్పాడు మా నాన్న. అటువంటి పరిస్థితుల్లో కూడా స్థిరంగా సంతృప్తి కలిగి ఉన్నాం. ఎప్పుడు నవ్వుతానే ఉండేవాడు, ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. మాకు లేదే ఒకళ్ళ దగ్గర అడుగుతున్న ఏముండేది కాదు అసలు ఆలోచనలు. ఇప్పుడు ఒకళ్ళకి ఇచ్చే స్థితిలో ఉంచాడు తండ్రి, ఒకళ్ళకి సహాయం చేసే స్థితి ఇచ్చాడు. ఒకళ్ళకి కాదు, 2-3 సహాయం చేసావు. మొన్న దేవుని కృపను బట్టి పైసలు వచ్చాయి యూట్యూబ్ నుంచి, 4-5 సహాయం చేసావు దేవుని కృపను బట్టి. ఒకళ్ళ దగ్గర అడిగిన స్థితి నుంచి ఒకళ్ళకి
అంతమందికి ఒక 5గురికి సహాయం చేయగల స్థితి తండ్రి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో కూడా తండ్రిని బలపరిచాము కాబట్టి, బలపరిచే కృప తండ్రి అనుగ్రహించాడు. మేమేదో గొప్పవాళ్ళమని కాదండి. అందుకే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు, నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. మనం భయపడితే తండ్రి బలహీనమైపోతాడు. మనం అధైర్యపడితే తండ్రి బలహీనమైపోతాడు. మనం అసహనంగా ఉంటే తండ్రి బలహీనమైపోతాడు. ఇంకా ఏ అద్భుత కార్యం చేయలేడు మన జీవితాల్లో. అలా ఉండొద్దు. మీరు ప్రార్థన చేశాము, నేను దారి తప్పిపోయాను, ఎక్కడు అమ్మ సరిచేసుకో, ఎక్కడ జారిపోతున్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ మాట రూపంలోనా, నీ చూపులా, లేకపోతే నీ ప్రవర్తన, ఎక్కడ జారిపోతున్నావు? నీ కుటుంబస్తులతో కోపం ద్వేషంలో ఉన్నావా, అసహనంగా ఉన్నావా, ఎవరి విషయంలోనైనా ఒక్కసారి సరిచేసుకో అని తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనకు తెలిసింది, ఓహో ఇది విషయం, నేను ఇక్కడ జారిపోయాను, అందుకే అయ్యా ఇదిగో ఈ విషయంలో నేను జారిపోయాను, ఈ విషయంలో మీ వాక్యాన్ని తప్పిపోయాను, అందుకే నాకు ఈ సమస్య వచ్చింది, తండ్రి క్షమించి నాకు సమస్యకు పరిష్కారం చూపించు అని ప్రార్థన చేశాము. చేసిన తర్వాత తండ్రి వినకుండా ఆ సమస్యకు పరిష్కారం పంపకుండా ఉంటాడా? ఆ ప్రార్థనకి జవాబు పంపకుండా ఉంటాడా? ఖచ్చితంగా పంపిస్తాడు. ఎప్పుడు పంపిస్తాడు? ప్రార్థన చేశాను, నా తప్పు నేను తెలుసుకొని నా తండ్రి పాదాల దగ్గర పోయి, నా తండ్రి పాదాల దగ్గర కన్నీటితో నా తప్పు ఒప్పుకున్నాను, ఖచ్చితంగా నా సమస్యను పరిష్కరించబోతున్నాడు. ఖచ్చితంగా పరిష్కరిస్తాడు. అది ఈ రోజే కావచ్చు, రేపే కావచ్చు, 2 రోజుల్లో కావచ్చు, 1 నెల, 1 సంవత్సరమైనా పట్టొచ్చు. అయినా సరే నా తండ్రి మాత్రమే నా సమస్య పరిష్కారం చేయగలడు, చేస్తాడు అంతే అని ఎప్పుడైతే మీరు విశ్వాసం, నమ్మకం, ధైర్యంగా ఉంటారో అప్పుడు స్టార్ట్ చేస్తాడు. తండ్రి బలపడతాడు. ఇక తండ్రి బలం తెచ్చుకుంటాడు. తండ్రి ఇంకా హుషారైపోతాడు. ఇంకా తండ్రికి ఆనందం వేసిద్ది. అరే నేను నా మీద నా బిడ్డలు ఎంత విశ్వాసం ఉంచారు, ఎన్ని సమస్యలైనా సరే ఎంత ధైర్యంగా ఉన్నారు, నేను పంపిస్తానని, నేను మాత్రమే వాళ్ళకి సహాయం చేయగలనని బిడ్డలు ఎంత ధైర్యంగా ఉన్నారు. అంత ధైర్యంగా ఉన్న బిడ్డల్ని నేను ఎలా విడిచిపెట్టగలను? ఖచ్చితంగా నా బిడ్డలకి పరిష్కారం నేను చూపిస్తాను అని తండ్రి ఇంకా బలపడి, ఖచ్చితంగా ఒకటి కాదు, మనం ఒక సమస్య తీసేయమంటే సమస్య తీసివేసి ఆశీర్వాదాలు పంపడం స్టార్ట్ చేస్తాడు తండ్రి. అంత గొప్ప తండ్రి మనకున్నప్పుడు ఎందుకు భయపడుతున్నారండి? భయపడొద్దు. ఇక్కడ అందుకే పౌలు గారు చెప్తున్నారు, నాకు కొదువు ఉంది ఒకటి, నాకు కొదువు ఉంది. మనకే ఉన్నాయి కొదువులు. మీకు కొంతమందికి అప్పులై ఉండొచ్చు, కొంతమందికి జాబ్ లేదు, కొంతమందికి ఆరోగ్యం లేదు, గర్భఫలం లేదు, ఆర్థిక పరిస్థితులు, అసహనం, ఇంట్లో మనశ్శాంతి లేదు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇవే కొదువులంటే. ఈ కొదువుల్లో కూడా నేను ఆ స్థితిని బట్టి నేను సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. అందుకే నా తండ్రి నేను బలపరిచాను. నాకు లేమిలో గాని, సంపన్న స్థితిలో గాని, దీన స్థితిలో గాని, కడుపు నిండినా ఆకలితో ఉన్నా సరే, ఆరోగ్యం ఉన్నా, కనీసం బట్టలు వేసుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా సరే, నా తండ్రి మీద దృష్టి పెట్టి, నా తండ్రి మీద విశ్వాసం ఉంచి సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. నా తండ్రి దాన్ని బట్టి నా తండ్రి బలపరిచాను నా తండ్రిని. ఇక నాకు సమృద్ధిగా నా తండ్రి నాకు ఇచ్చాడు అని పౌలు గారు మనల్కి ఇంకా హెచ్చరిక చేస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు మనల్ని. ఒకసారి మీరు అధైర్యపడుతున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యంలో మన స్థితి ఏంటి, మనతో ఏ విషయాల్లో తండ్రి మాట్లాడుతున్నాడు, ఏ విషయంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఏ విషయంలో మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు అని మీరు ఆలోచించుకోవాలి. ఏదో వింటున్నాము, వినకపోతే అమ్మో ఆ రోజు అంతా బాగుండదు, దేవుని వాక్యం చదువుకోకపోయినా, వాక్యం వినకపోయినా ఆ రోజు ఏదో ఒక కీడు జరిగిద్దమ్మో అని మీరు నామకార్థానికి ఆచారంగా చేయకండి. ఒక పని చేస్తున్నాము, ఒక మాట, ఒక వాక్యం చదివేమంటే అందులో ఏదో ఒక అర్థం ఉండిద్ది. ఒకటి మనల్ని హెచ్చరిస్తానా ఉండాలి, లేదా మన స్థితి సరిచేస్తానా ఉండాలి, లేదా మనకున్న ధైర్యాన్ని బలపరుస్తానా ఉండాలి. ప్రతి విషయంలో కూడా, ప్రతి వాక్యంలో ఏదో ఒకటి తండ్రి ఏదో ఒకటి మనల్ని హెచ్చరిక చేస్తానే ఉంటాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసాం, నేను అదే చెప్తున్నాను, ప్రార్థన చేస్తున్నాము, కానీ మీరు నమ్మితేనే, విశ్వాసం ఉంచితేనే ఆ కార్యం జరిగిద్ది, ఆ సమస్యలు పోతాయి. ఎందుకంటే ప్రార్థన చేసిన తర్వాత మీరు సమస్యల గురించి మీరు ఆలోచిస్తున్నారు. నేను నా కుటుంబంలో నా సమస్యల గురించి నాకు ఆలోచన రానివ్వట్ల తండ్రి. మీ సమస్యలు నాకు గుర్తొస్తున్నాయి. అయ్యా ఇంకా మీ నుంచి బిడ్డలు దూరం అయిపోతున్నారు, ప్రార్థన చేస్తున్నారు కానీ స్థిరంగా ఉండలేకపోతున్నారు, ఇంకా వాళ్ళు
అవిశ్వాసంలోనే ఉండిపోతున్నారు, అల్ప విశ్వాసంతో ఉంటున్నారు, ధైర్యాన్ని కోల్పోతున్నారయ్యా. ఎందుకు అలాంటి పరిస్థితి, అలాంటి మనసు బిడ్డలకు రానివ్వద్దయ్యా అని మీ గురించి తండ్రి ఆలోచనిస్తున్నాడు. నా సమస్యలు, నా ఇంట్లో పిల్లలు, నా పిల్లలేంది, నా భర్త ఏంది, నా కుటుంబం, ఇది గుర్తు రావట్లే నాకు. ఏ పని చేస్తున్నా తండ్రి కేరింగ్ అలా ఉండిద్దండి. తండ్రి కేరింగ్ అలా ఉండిద్ది. మన గురించి మనం తండ్రి ఆలోచించడం కాదు, మన గురించి వేరే వాళ్ళు కూడా ఆలోచిస్తారు మనస్ఫూర్తిగా. అది కూడా అలాంటి మనసు తండ్రి ఇస్తాడు. మరి ఆ సమస్యల లోకంలో మీకే, మనకే కాదు, అందరికీ ఉన్నాయి. కానీ వాళ్ళకి లేని హోప్, వాళ్ళకి లేని ఒక ధైర్యం ఏంటంటే, లేదు, మనకుంది ధైర్యం. మన తండ్రి మనకున్నాడు, సర్వ సృష్టిని నోటి మాటతో చేసిన తండ్రి మనకున్నాడు అనే ధైర్యం మనకుంది. మనం ధైర్యంగా ఉండాలి. ప్రార్థన చేశాను అంటే ఖచ్చితంగా నా తండ్రి జవాబు పంపిస్తాడు. ఇంకా నేను ఏదైనా విషయంలో పడిపోతున్నానా, ఏదైనా విషయంలో జారిపోతున్నానా, నా మాట తీరు ఎలా ఉంది, నా చూపులు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన ఎలా ఉంది, ఒకరిని ఇబ్బంది పెడుతున్నానా, ఒకరి ఎడల నేను పక్షపాతం చూపిస్తున్నానా, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నానా, నా మాటతో ఎవరైనా బాధ పెడుతున్నా, ఈ విషయాలండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుల విషయంలో నేను 2-3 రోజుల నుంచి వాక్యాలు పెడుతున్నాను. కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్లా, మీ ఇష్టం అది. మీరు జాగ్రత్తగా ఆ విషయాల్లోనే జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన భక్తి విషయంలో ఉంటే సరిపోదు. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ప్రార్థన చేయొద్దు. ఏ విషయంలో జారిపోయిన మీరు వెంటనే ప్రార్థన ఇదే స్టార్ట్ చేయండి. మీరు అలవాటు చేసుకోండి, నేర్చుకోండి. ఎలా దేవుని కోపం మన మీద నుంచి పోగొట్టుకోవడం ఎలా అనేది నేర్చుకోవాలి. ఎలా దేవునికి మనం ఇంకా దాసులుగా దీన మనసు కలిగి ఎలా ప్రార్థన చేయాలో ఇంకా నేర్చుకోవాలి. పౌలు గారు నేర్చుకున్నారు. అన్ని విషయాలు నేను నేర్చుకున్నాను. నాకు సమృద్ధిగా ఉన్నా నేనేం గర్వించను. నాకు లేకపోయినా సరే, తినడానికి లేకపోయినా, ఉండడానికి లేకపోయినా, కట్టుకోవడానికి లేకపోయినా నేనేమి బాధపడను, భయపడను. అలా స్థిరంగా ఉండడం, సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడు పౌలు గారు. అదే మనల్ని నేర్చుకోమని చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇప్పుడు మిగతా వాళ్ళు చెప్పినట్టు మీకు ఆశీర్వాదాలు రాబోతున్నాయి, మీ కుటుంబంలో సమస్యలు పోబోతున్నాయి, మీరు ఇంకా ఆశీర్వదించబడతారు, అద్భుత కార్యాలు జరగబోతున్నాయి అని చెప్పనండి నేను. ఎందుకంటే మీరు మీ మనసు, మీ ప్రవర్తన, మీ మాట, మీ చూపులు మార్చుకున్నారో లేదో నాకైతే తెలియదు. తండ్రి చూస్తున్నాడు. ప్రతిదీ తండ్రికి తెలుసు. నా నోటి మాటతోనే అది జరిగిపోయిద్ది అని నేను చెప్పను. నేనే పాటిదాన్ని. నాకే అర్హత లేదు అసలు. తండ్రి మాట చెప్పే అర్హత నాకు అస్సలు లేదు. అయినా తండ్రి జాలి కలిగి ఆ మనసు తండ్రి ఇచ్చాడు, ఆ అవకాశం ఇచ్చాడు తండ్రి. నేనే పాటిదానో నాకు తెలుసు, నేనెలాంటిదానో నా తండ్రికి తెలుసు. మీరు మీ జీవితాలు మార్చుకుంటేనే, మీ పద్ధతులు మార్చుకుంటేనే, మీ ప్రవర్తన మార్చుకుంటేనే మీ మనసులు మార్చుకోవాలి. పక్షపాతం చూపించకూడదు. కోడలను ఒకలాగా, కూతురుని ఒకలాగా చూడొద్దు. బయట వాళ్ళని ఒకలాగా, లోపల ఇంట్లో వాళ్ళని ఒకలాగా చూడొద్దు. అవి చాలా సీరియస్ గా తీసుకుంటాడు తండ్రి. నలుగురితో సంతోషంగా, సమాధానంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, గౌరవంగా నడుచుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. వాక్యం చదవడం ఇంపార్టెంట్ కాదు, వాక్య ప్రకారం నడవడం చాలా చాలా సీరియస్ గా తీసుకుంటాడు. అది మనకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఒక సమస్యలు, ఇంట్లో సమస్యలు, గొడవలు వచ్చాయి, వెళ్ళి ప్రార్థన చేస్తే సరిపోయిద్దిలే, గొడవలు పోతేలే అనుకుంటాం. అలా కాదు. గొడవైనప్పుడు వాళ్లతో మనం మొదట సమాధాన పడాలి. అది తండ్రికి కావాల్సింది. మొదట వాళ్లతో సమాధాన పడితే ఇక తండ్రి దాకా వెళ్లాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఇప్పుడు మనమే ఒక మాట అన్నాము, లేదా వాళ్లే మన మీద ఒక మాట అన్నారు, వాళ్ళు ఒక మాట అన్నారని మనం ఇంకోటి అన్నాము. అలా గొడవ పెరిగిపోయింది, అయిపోయింది. ఇక పొద్దున గొడవైంది, సాయంత్రం అయిపోయింది, సాయంత్రం వచ్చేసింది. సాయంత్రం వెళ్ళి మనం ప్రార్థనలో, అయ్యా నా మీద ఇట్లా గొడవైంది, మాకు దయచేసి క్షమించు, వాళ్లే మొదట లేచారు అని ఆ ప్రార్థన కాదు ఇంపార్టెంట్. తండ్రికి వెళ్ళి వాళ్లతో కూర్చొని సమాధాన పడాలి. అరే సారీ, ఏదో మాట అన్నావని నేను రెచ్చిపోయాను, గబక్క నేను కూడా తిరిగి మాట అన్నాను, అనకుండా ఉండాల్సింది నాదే తప్పు, సారీ, మనసులో ఏం పెట్టుకోవద్దు అని సమాధాన పడండి. అసలు తండ్రికి ఎంత ఇష్టం అంటే ఇక మనం ఎవ్వరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదండి. అది నేర్చుకోండి. అదే మనకి ఇంపార్టెంట్. వాక్య ప్రకారం నడవడం ఇంపార్టెంట్. మన వల్ల బాధపడితే వాళ్ళతో సమాధాన పడడం ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్య గొడవైంది, పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గొడవైంది ఏదో విషయంలో, సాయంత్రం వచ్చి సారీ చెప్పుకోండి. లేదా భార్య ఫోన్ చేసి, అరే సారీ అండి, ఏదో కోపంలో అనేసాను అని సారీ చెప్పుకున్నారంటే మళ్ళీ గొడవ అయిద్దంటారా?
ఇక సమస్య వచ్చిద్దంటారా? విడిపోయేదాకా వచ్చిద్దంటారా? ఇప్పుడు మా మధ్య మా భార్యాభర్తల మధ్య కూడా ఇదే జరిగిద్ది. ఏదైనా విషయంలో ఆయన ఒక మాట అన్నా, అప్పుడు నేను కోప్పడినా మళ్ళీ నేనే ఫోన్ చేసి సారీ చెప్పేస్తాను. లేకపోతే ఆయనే వచ్చి సాయంత్రానికి ఇక పొద్దున ఏం జరిగిందో గుర్తు పెట్టుకొని మళ్ళీ దాన్ని సాగదీసి దాన్ని ఇంకా బయట వాళ్ళకి చెప్పి మళ్ళీ పంచాయతీలు పెట్టి విడిపోయేదాకా తెచ్చుకోము. అదే అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉండమనేది అందుకే తండ్రి. మరి ఇప్పుడు మా మధ్య గొడవలు లేవు. ఒకళ్ళన్నా తగ్గాలి కదా. ఫస్ట్ భార్య తగ్గొచ్చు, భర్త అయినా తగ్గొచ్చు. సారీ అమ్మ అట్లా అనకూడదు, నేనే పొరపాటునన్నానంటే ఆమెకి ఎంత సంతోషంగా ఉండిద్ది. బిడ్డల విషయంలో ఏదో పని తప్పు చేస్తున్నారు అరిచేమో, తర్వాత కాసేపు ఉన్నాక మళ్ళీ వెళ్ళి వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. ఇక గొడవలు ఎందుకు వస్తాయి, మనస్పర్ధలు ఎందుకు వస్తాయి, కక్షలు పగలు ఎందుకు ఉంటాయి? అది పొరుగు వాళ్ళైనా సరే మేం తగ్గితే వాళ్ళు ఒప్పుకోరు సిస్టర్. వాళ్ళు రెచ్చిపోతారు, రెచ్చిపోనివ్వండి. దానివల్ల మనకు నష్టం లేదు, వాళ్ళకే నష్టం. మనకు రావాల్సిన శిక్ష వాళ్ళకు పంపిస్తాడు తండ్రి. మనం తగ్గాలి, గొడవ ఆపాలి, వివాదం అణిచివేయాలని బైబిల్లో ఉంది. వివాదాన్ని పెంచకూడదంట. ఆ విషయాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మన కుటుంబంలో శాంతి సమాధానం అక్కడే. ఇందుకే మనం పోగొట్టుకుంటున్నాం. వాక్య ప్రకారంగా నడవండి, వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఏ విషయంలో సరి చేసుకోమని చెప్తున్నాడో జాగ్రత్తగా ఆలోచించి ఆ విషయాన్ని తండ్రి దగ్గర పెట్టండి. వాళ్ళతో సమాధాన పడండి, తగ్గండి. తగ్గింపు తండ్రి అడుగుతుంది, అందుకే తగ్గించుకోండమ్మా తగ్గించుకోండి చెప్తుంది తండ్రి. అందుకే మనం తగ్గలేకపోతున్నాం. ఇగో అడ్డం వస్తుంది, అది అపవాది తెచ్చిపెట్టింది. నాకు అవసరం లేదు, నా తండ్రి నుంచి దూరం చేసే ఇగో నాకెందుకు అని పోయి మీరు కాంప్రమైజ్ అయ్యారంటే ఖచ్చితంగా అపవాది కూడా మిమ్మల్ని ఏమీ చేయలేడు. మమ్మల్ని ఎన్నో విధాలుగా అపవాది చాలా విధాలుగా ట్రై చేసింది విడగొట్టాలని, ఎలాగైనా గొడవలు పెట్టాలని, ఎలాగైనా సరే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేయాలని. నేనెందుకు ఒప్పుకుంటా? నేనేమైనా పిరికిదాన్నా? నేను పిరికిదాన్ని కాదు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నేను సింహం వలె ధైర్యంగా ఉంటా. విడిపోయే పరిస్థితి వచ్చినా సరే నేను వణకను, బెదర్ను. ఇదే మనసు కలిగి ఉన్నాను. ఇక అపవాది మనల్ని ఏం చేస్తాడు? కాబట్టి మిమ్మల్ని మీరు బాధ పెట్టాలని మిమ్మల్ని చెప్పట్లేదు. మీరు ప్రార్థన చేపించుకునే ముందు మనం చేయాల్సిన, అసలు మనం ఏ విషయంలో పడిపోతున్నానో అదే ఇంపార్టెంట్. ఆ మనసు, ఆ గ్రహింపు, ఆ జ్ఞానం ఇవ్వమని తండ్రిని అడుగుదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి మీ వాక్యం ద్వారా నా ప్రభా బిడ్డలు మరొకసారి మరి హెచ్చరిస్తున్న దేవా, బలపరుస్తున్న దేవా మీకే స్తోత్రం. మరి బలహీనను అయిపోతున్నాం నా తండ్రి. మాకున్న పరిస్థితి చూసే మరి ఇల్లు లేదే, మంచి జాబ్ లేదే, మంచి పరిస్థితి లేదే, ఆస్తులు లేవే, అంతస్తులు లేవే, మరి బంగారం అయితే షాపులో బంగారం తాకట్లో ఉంది, అది విడిపించుకోలేదని లోకపరంగా మేము ఆలోచించి మాకు సంతృప్తి లేకుండా అసంతృప్తిలో బ్రతుకుతున్నాం నా తండ్రి. అందుకే అమ్మా, ఎందుకు మీరు మీకున్న స్థితిని బట్టి మీరు సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోండి. నన్ను బలపరచండి, నేను మీకు కావలసిన సమస్తాన్ని నేను చేస్తాను అని మీరు ఎంతో చక్కగా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా, మేమే పాటి వారం నా ప్రభా. ఇంత చక్కగా మీరు మమ్మల్ని బలపరచడానికి మీకే స్తోత్రం నా ప్రభా. మరి బిడ్డలు ప్రార్థన చేయడం కన్నా మొదట వాళ్ళు ఎక్కడ జారిపోతున్నారు గ్రహించుకునే తెలివి, జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. ప్రార్థనలో పెట్టడం కాదు, అసలు వాళ్ళతో ముందు సమాధాన పడాలి, వాళ్ళతో ముందు మనం ప్రేమగా నడుచుకోవాలి, నా ప్రవర్తన మార్చుకోవాలి, నా పద్ధతే మార్చుకోవాలి, నా మాట తీరు నేను మార్చుకోవాలి అనే మనసు, అనే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, ప్రతి ఒక్కరికి మనోనేత్రాలు తెరవమని నా ప్రభా. అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.